గొర్రెల పంపిణీ అవకతవకలపై కూడా ఈడీ దూకుడు పెంచింది. పశు సంవర్ధన శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ లేఖ రాసింది. గొర్రెల పంపిణీ అవకతవకలపై కూడా ఈడీ దూకుడు పెంచింది. పశు సంవర్ధన శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై కూడా వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. గొర్రెల పంపిణీ అవకతవకలపై కూడా ఈడీ దూకుడు పెంచింది. పశు సంవర్ధన శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈడీ లేఖ రాసింది. గొర్రెల పంపిణీ అవకతవకలపై కూడా ఈడీ దూకుడు పెంచింది. పశు సంవర్ధన శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, పశుసంవర్ధక శాఖలో ఏదైతే గొర్రెలకు సంబంధించి ఇటు ఏసీబీతో పాటు ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఈడీ ఎంట్రీతో ఇటు ఈ స్కామ్ ఎంత మేరకు జరిగిందనేది క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏసీబీ అంచనాల ప్రకారమే దాదాపు 700 నుంచి 800 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినప్పటికీ ఈడీ ఇది మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ నిన్ననే మనం చూసాం 10 అంశాలకు సంబంధించిన వాటి వివరణ ఇవ్వాలని చెప్పి పశుసంవర్ధక శాఖ ఎండీకి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీ దానికి సంబంధించి ఇప్పటికే దానికి సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్కామ్ దాదాపు 2017లో ప్రారంభమైన ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం దాదాపు 3,500 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్టుగా చెప్తుంది. అయితే ఇందులో కింది స్థాయి నుంచి లబ్ధిదారులకు చేరలేదు. ఇది యూనిట్ గా 21 గొర్రెలు యూనిట్ గా ఇచ్చినటువంటిది. ఇది దాదాపు 1,50,000 యూనిట్ కాస్ట్ గా ఉంది. ఇది లబ్ధిదారులకు చేరలేదు. ఇటు బెనిఫిషరీ కూడా డీడీ రూపంలో 35,000 డీడీ రూపంలో చెల్లించాల్సి వచ్చింది అప్పుడు ప్రభుత్వానికి. మిగతా అమౌంట్ అంతా 1,25,000 పైగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే లబ్ధిదారులకు గొర్రెలు చేరాయా లేదా అనేది ఇటు సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే గతంలో తీసుకొచ్చిన వాటికి ఇక్కడ బెనిఫిషరీకి ఇచ్చిన వాటికి మళ్ళీ సేల్ అయిన వాటికి ఇదంతా పొంతన లేకుండా ఉంది లెక్కలు. అదేవిధంగా రీసైక్లింగ్ చేశారనేది ఇంకో ఆరోపణ ఉంది. ఎందుకంటే ఒక లబ్ధిదారునికి ఇచ్చి అక్కడ నుండి మరో లబ్ధిదారు దగ్గర తీసుకెళ్లి ఫోటో దిగి సేమ్ ఫోటోల్ని అందరూ ఇది ఇట్లా ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఇది రీసైక్లింగ్ జరిగింది, పెద్ద ఎత్తున ఇది స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. నిజమే, దానికి సంబంధించి ఇప్పటికే కీలక అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి దగ్గర చేసినటువంటి ఓఎస్డి కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సంబంధించి కీలక ఆధారాలు కూడా ఇది ఏసీబీ సేకరిస్తున్న తరుణంలో ఇది మనీ లాండరింగ్. వీళ్ళు ఎవరైతే ఈ అక్రమంగా డబ్బులు వసూలు చేశారో
ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది, ఎక్కడికి తరలించారు, ఈ అంశం మీదనే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ దానికి సంబంధించి సోదాలు నిర్వహిస్తుంది. ఈ డబ్బు ఇది స్కామ్ గానే పరిగణించవచ్చు. దాదాపు 3,500 కోట్ల వెచ్చించిన దాంట్లో ఎక్కువ మొత్తంలో దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే కింది స్థాయి వెటర్నరీ అధికారి నుంచి మొదలు పెడితే పై స్థాయి అధికారి వరకు ఇందులో భాగస్వామ్యం ఉంటారు. ఇంకా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారమే ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ స్కామ్ సంబంధించి, మనీ లాండరింగ్ సంబంధించి అంశాలు మాత్రం ఈడీ సోదాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.